డిస్టిలాండ్ లో కబేలా వద్దు డిస్టిలాండ్ లో కబేలా డౌన్ వైసీపీ ప్రభుత్వం ఇళ్ల మధ్యలో కబేలా పెడతా ఉంటున్న వైసీపీ ప్రభుత్వం ఇళ్ల మధ్యలో కబేలా పెడతా ఉంటున్న వైసీపీ ప్రభుత్వం రద్దు చేయాలి కబేలా ఏర్పాటును రద్దు చేయాలి కబేలా ఏర్పాటును రద్దు చేయాలి కబేలా ఏర్పాటును ఇవ్వాలి డిస్టిలాండ్ అద్దెదారులందరికీ వెళ్ళు ఇవ్వాలి అద్దెదారులందరికీ డిస్టిలాండ్ లో వెళ్ళు డౌన్ వైసీపీ ప్రభుత్వం ఇళ్ల మధ్యలో కబేలా పెడతా ఉంటున్న వైసీపీ ప్రభుత్వం ఇళ్ల మధ్యలో కబేలా పెడతా ఉంటున్న వైసీపీ ప్రభుత్వం పోరాడదాం కబేలా నిర్ణయాన్ని రద్దు చేసేంత వరకు కబేలా నిర్ణయాన్ని రద్దు చేసేంత వరకు కబేలా నిర్ణయాన్ని రద్దు చేసేంత వరకు. విజయవాడ వ్యాంబే కాలనీలో 57 ఎకరాల స్థలంలో ఉన్న డిస్నీల్యాండ్లో ఇవాళ కబేళా ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. ఇది దుర్మార్గం. అంటే వేల మంది పేదవాళ్ళు నివసిస్తున్న కాలనీలో ఇళ్ల మధ్యలో పశువులను వధించేటువంటి మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి ఒక బడా కంపెనీకి స్థలం కట్టబెట్టడం ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా? అంటే పేదవాళ్ళందరినీ ఇక్కడి నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీస్తారా? వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడతారా? ఏమిటి వాళ్ళ అంటే మీ ముడుపుల కోసం మీరు బడా కంపెనీల కోసం ఈ స్థలాన్ని అప్పచెప్తారా? ఇది కబేళా ఏర్పాటు కుదరదు, అంగీకరించే ప్రశ్నే లేదు. దీని మీద ప్రజల తరపున ఆందోళన చేస్తున్నాం. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మోడీ గారు మేము అందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నాం, స్థలాలు ఇచ్చేస్తున్నాం అన్నారు. ఎక్కడిచ్చారు? 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అవుతారా? అది కూడా పనికిరాని స్థలాలు, ఇప్పటిదాకా చూపించని స్థలాలు, వాటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అన్నారు. అవి ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయా? కట్టుకున్నా ఉండటానికి పనికొస్తాయా? ఉన్న ఇక్కడ పనులకు వచ్చి బతకడానికి ఉపయోగపడతాయా? ఏమి ఇచ్చామని చేతులు దులుపుకోవటానికి. ఈ 57 ఎకరాలు పేదవాళ్ళకి ఎందుకు ఇళ్ల స్థలాలకు ఇవ్వకూడదు? ఇవ్వండి. మీకు పశు వధశాలు ఎక్కువ, మనుషులు ఎక్కువ, పేదవాళ్ళు ఎక్కువ. పేదల ప్రభుత్వం అంటున్నావు, పేదల ముఖ్యమంత్రి అంటున్నావు. మరి ఆ పేదల ముఖ్యమంత్రి నువ్వు పేదవాళ్ళకి ఎందుకు ఈ స్థలాలు ఇవ్వవు? దీన్ని వెంటనే నోటిఫికేషన్ లోపే స్థలాలు కేటాయించండి. పేదవాళ్ళకి కబేళా రద్దు చేయండి, దాన్ని రిజిస్టర్ చేయండి. 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి మీరు సహాయం చేయండి. వాళ్ళు జనం ఇల్లు కట్టుకుంటారు మీరు కట్టకపోయినా. మరి ఆ పని వాళ్ళు చేయాలి. దీనికి ఈ రోజున అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు గెలిచారు. ఇప్పుడు మంత్రి గారు పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేను పోటీ చేస్తానని ఆయన వచ్చాడు. మరి వీళ్ళిద్దరి సమక్షంలో ఈ తీర్మానం కార్పొరేషన్లో జరిగింది. కార్పొరేటర్లు ఉన్నారు వైసీపీ వాళ్ళు, మేయర్ గారు ఉన్నారు. మరి మీరు అందరూ బాధ్యత వహించాలి. అందుకే మీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వాటిలో రద్దు చేసి పేదవాళ్ళకి ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షమైన జోక్యం చేసుకోవాలి ఇందులో. లేకపోతే మీ అనుమతితోనే ఈ తీర్మానం చేశారని జనం భావిస్తారు. దీన్ని మీరు వెంటనే ఇవ్వండి, స్థలాలు ఇవ్వండి. లేకదంటారా మేమే ఇక్కడ ఉభయ కమ్యూనిస్టులుగా ప్రజల తరపున జెండా పాతుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. వెంటనే ఇళ్ల స్థలాలు దక్కే వరకు కూడా పోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో కూడా దీన్నే ఈ రోజున ఒక ప్రధానమైన అంశంగా పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వకుండా స్థలాలని కబ్జా చేయటమో బడా కంపెనీలు కట్టబెట్టే కుట్రని బయట పెడతాం. రాబోయే కాలంలో ఎన్నికల్లో ఇక్కడ కమ్యూనిస్టుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీరు ఓటు వేసి గెలిపించండి. రాబోయే కాలంలో ఈ డిస్నీల్యాండ్ని ప్రతి ఒక్కళ్ళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తాం. డిస్నీల్యాండ్లో కబేళా ఏర్పాటును ఆపేస్తాం. మాకు ఓటు వేయండి అని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ ఎన్నికల్లోపు మా ఆందోళన కార్యక్రమం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. దీనికి స్థానిక ప్రజలందరి యొక్క మద్దతు ఉంది. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.